ఇరిగేషన్ శాఖలో హల్చల్ చేస్తున్న నకిలీ ఎన్ఓసీలు. లక్షలు వసూలు చేసి నకిలీ ఎన్ఓసీ ఇచ్చినట్టు డాక్టర్ ఆడపు శ్రీధర్పై ఆరోపణలు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం, మరోవైపు మురికిపట్టిన అక్రమ దందాలు. ఓ బడా నాయకుడి దగ్గర డిప్యుటేషన్లో ఉన్నాడంటూ సమాచారం. హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులకు తెలియకుండా తతంగం జరిగిందా? అనుమతులు ఇచ్చేవాడు అధికారులు నిద్రపోతున్నారా? అసలు హెచ్ఎండిఏ ఇరిగేషన్ శాఖల్లో ఏం జరుగుతుంది? డాక్టర్ ఆడపు శ్రీధర్పై కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు. ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేశ్వరరావు. నకిలీ డాక్టర్లు ఉంటారు. ఇలాంటి వారిని ఆటకట్టించిన ఉదంతాలు ఎన్నో చూసాం. అయితే ఒక డాక్టర్ అనిపించుకుంటూ నకిలీ ఎన్ఓసి ఇచ్చిన విచిత్రమైన క్యారెక్టర్ ఒకటి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ క్యారెక్టర్ పేరే ఆడపు శ్రీధర్. ఇతగాడు ఒక బడా నాయకుడి దగ్గర డిప్యుటేషన్ మీద ఊడిగం చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజలు కట్టే పన్నులతో జీతం తీసుకుంటూ ప్రజాసేవ చేయాల్సిన ఈయన గతి తప్పి అక్రమార్జన కోసం అర్రులు చేస్తూ ఉండటం శోచనీయం. అసలు ఈయన ఎన్ఓసి ఇవ్వటం ఏంటి? అది నకిలీ అని తెలిసినా ఇరిగేషన్ హెచ్ఎండిఏ అధికారులు ఆమోదించడం ఏంటి? ఎన్ఓసిపై తీర్మానం చేసే కమిటీ ఏం చేస్తుంది? నిర్మాణ అనుమతులు ఎలా ఇచ్చారు? అసలు ఈ శాఖలు పనిచేస్తున్నాయా లేక లంచాలు గడ్డి కరుస్తున్నాయా? ఎవరు దొరలు, ఎవరు దొంగలు? ఈ మకిలి పట్టిన నకిలీ ఎన్ఓసి ఇచ్చిన డాక్టర్ ఆడపు శ్రీధర్ని ఆదుకుంటుంది ఎవరు? ఇంతటి భాగవతం జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? అసలు ఈ నకిలీ ఎన్ఓసి భాగవతం ఏంటి? ఇతగాడిపై పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేశ్వరరావు ఫిర్యాదు చేసినా చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? అంతా కన్ఫ్యూజన్లో కొనసాగుతున్న ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో, సాక్ష్యాధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.